కష్టపడితే వచ్చిన డబ్బు ఆ బోడిలింగం గాడికి ఎందుకు ఇస్తాను సార్? నీకు కూడా అర్థం కావట్లేదు చారు. నువ్వు ఇస్తే గానీ డీటెయిల్స్ తెలియవు కదా. కానీ నేను ఇయ్యలేదు అయ్య గారు. ఇటు ఇయ్యండి సార్, నేను మాట్లాడతాను. నీ అబ్బా సుసు ఆగట్లేదా? ఓ ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నావు. నేనే శ్రీదేవిని. నువ్వా? చెప్పే. అప్పు తీసుకోని యాప్ నుంచి ఏమైనా లోన్ తీసుకున్నావా? వాడెవడో కాల్ చేసి అడుగుతుండే. సార్ వీడందరికి ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడే నా మెయిడ్ మీట్ శ్రీదేవి కూడా ఫోన్ చేశాడు. నేను మళ్ళీ చెప్తానుండు. సార్ మీరే ఏదో ఒకటి చేయాలి. నేనేం చేయగలను చారు? ఆ ముద్దున స్టెప్ సచ్చినోడిని పట్టుకోవాలి సార్. నీకు అర్థం కావట్లేదు చారు. వాడిని మనం పట్టుకోలేము, పోలీసులో పట్టుకోవాలండి. పోలీసా? మన అపార్ట్మెంట్ లో 403లో ఓ పోలీస్ ఉన్నాడుగా. మరికి ఆయన అడుగుదాం, ఆయన ఏదో ఒకటి చేస్తాడు. ఆయన ఈ టైంకి ఎక్కడుంటాడో నాకు తెలుసు. రండి పోదాం. మరీ ఇంత అడవిడి పడితే ఎలాగా? ఆయన ఇంటికి వచ్చినట్టు కలుద్దాం. ఏంటమ్మగారు అయ్యగారు ఇంత లేజియా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటా అంటారు. రాజు పద. ఇంకొకసారి పిల్లవా? ఏ మాట మాట చెప్పుకోవాలి కానీ నువ్వు అలా పిలుస్తుంటే కలేజీ సినిమాలో మహేష్ బాబు అనుష్క మహేష్ బాబు పిలిచినట్టుంది. ఇంకొకసారి పిల్లవా? ఎన్నిసార్లు అదే చెప్తావు? పెళ్ళైనప్పటి నుంచి అదే చెప్తున్నావు. నీకు అర్థం కావట్లేదు. రోజులు గడిచినా ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. చీచి అదేం పనికి మళ్ళీ డైలాగ్ సార్? అమ్మగారు ఆ డైలాగ్ చూస్తే పడిపోయారా మీరు? చారు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మీరే చేయాల్సిన పని మర్చిపోయి అమ్మగారితో సరసాలు ఆడుతున్నారు. అసలు బుద్ధుందా సార్ మీకు? రాజు దానికి తిక్కరైతే మనల్ని కూడా అలాగే తిడుతుంది. పద పద. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను సార్. అది తెలుసయ్యా, నా చుట్టూ ఎందుకు చేస్తున్నావు? అదా సార్, మీరంత ఫిట్ గా ఉండడానికి ఏం తింటున్నారు సార్? 1/2 కిలో ఎండుగడ్డి, 1/2 కిలో పచ్చిగడ్డి. ఏందయ్యా దానికి? గడ్డి తింటే ఎంత ఫిట్ గా ఉంటారా సార్? చారు గడ్డి తింటే ఎంత ఫిట్ గా ఉంటారా? రేపటి నుంచి మీకు అదే పెడతానులేండి సార్. ఎవడు వీడు? నేను పనిచేసే ఇంట్లో రెంట్కుంటా. హలో, హాయ్. హాయ్. పేరేంటి? సార్ రాజు. రాజు సార్. పేరే రాజు, చేసే పనులన్నీ పూజే. అసలు విషయం చెప్పండి సార్. ఎస్ఐ గారు, మన చారుకు సమస్య వచ్చింది సార్. సారీ సార్, 25,000 అప్పు చేసింది సార్. ఇంకోసారి అప్పు చేశానన్నారంటే పప్పులో పాయిజన్ కలిపి చెప్పేస్తా చెప్తున్నా. అలాంటప్పుడు నువ్వే చెప్పొచ్చుగా. మీ వివరణ ఎంత గొప్పగా ఉంటుందని తెలియక. సార్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు 2 పెద్ద మనుషులు కావాలి కదా అని చెప్పి ఈ పెద్ద మనిషి గాని పెద్ద మనిషిని తీసుకొచ్చిన. అసలు విషయం ఏంటంటే ఇది సార్ జరిగింది. దీన్ని ఆన్లైన్ ఫ్రాడ్ అంటారు. 1000 రూపాయలు ఇచ్చి 2000 కట్టమంటారు. మీరు పని చేయండి, వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. సైబర్ క్రైమ్ వాళ్ళు డీల్ చేస్తారు దీన్ని. మీకు ఫ్రాడ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాకుండా చేస్తారు. నాకు ఏ ఫోన్ రాలేదు సార్, కానీ నా ఫోన్ లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు వస్తున్నాయి. పొద్దున్నే మా అయ్యగారికి, అమ్మగారికి, నా మెయిడ్ మీట్ శ్రీదేవికి కూడా వచ్చింది. ఓ, నువ్వు లోన్ తీసుకోకుండా నేను లోన్ కట్టమంటున్నారు.